పల్లా ప్రశాంత్ కప్పు కొట్టినా పాపం సాటిస్ఫై లేకుండా పోయింది, మీరు ఏమంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం బ్రో. ఇంకోటి పోలీసులు అరెస్ట్ చేయడము దీని వెనకాల ఏదో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఇది, పల్లె ప్రశాంత్ గెలిచిండు, గ్లాస్ అద్దం పలిగింది, బస్సు గ్లాస్ గెలిచిన వాళ్ళు ఎవరు గ్లాస్ అద్దం పలగొట్టరు. ఓడిపోయిన అమర్దీప్ ఉన్నాడు, ఆ లెవెల్లో ఉన్నాడు అమర్దీప్. అమర్దీప్ ఫ్యాన్స్ పలగొట్టవచ్చు కదా, అప్పుడు అమర్దీప్ ని కూడా పిలవాలి కదా పిఎస్కి. పిఎస్కి పిలవకుండా ఈయన నార్మల్ పర్సన్ అనా మీరు పిఎస్కి పిలవడము, అక్కడ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే లేరు అక్కడ, యావత్ బిగ్ బాస్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. గెలిచిన వాళ్ళు ఎవరు రాయగొట్టరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మాత్రమే రాయి కొడతారు. మన అమర్దీప్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కొడతారు. అసొంటప్పుడు అమర్దీప్ ని తీసుకొని పోవాలి చెప్పాలంటే. అలాగే అనుకుంటూ ఎవరైతే ఆ టైంలో బయటకు వచ్చారో వాళ్ళందరినీ విచారించాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యాన్స్ అవ్వచ్చు కదా. అవును, అందరినీ విచారించాలి. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ, ఈయన నార్మల్ పర్సన్ కదా అని చెప్పి నార్మల్ పర్సన్ అని తొక్కి వాడేసినారు, కానీ మన సెలబ్రిటీని మాత్రం ఎవరిని పిలవలేరు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు బోలే, చాలా సపోర్ట్ ఇచ్చినావు, కోర్టుకి వెళ్ళి మాట్లాడి తీసుకురావడానికి మొత్తం అక్కడ ప్రయత్నించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక నార్మల్ పర్సన్కి ఇంత సపోర్ట్ ఇచ్చినావు అంటే ఐ థింక్ నీ గుండె ఎంత మంచిదో అర్థమవుతుంది. సో నీకు కూడా మేము సపోర్ట్ ఇస్తాం ఎప్పటికైనా. అన్న ఇప్పుడు పల్లా ప్రశాంత్ కూడా మిస్టేక్ ఉంది, పోలీసులు వెళ్ళిపోమన్నా సరే మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చాడు. అవును బ్రో, వస్తారు బ్రో. ఇప్పుడు కొన్ని వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది దాకా ఓటేసినారు. ఓటేసినప్పుడు అది ఒక ఆనందం. అది ఇప్పుడు మామూలుగా సినిమా రిలీజ్ అయినప్పుడు కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది, హీరో పోతాడుగా థియేటర్లకి, ఈయన రిటర్న్ పోవడంలో తప్పేముంది? హ్యాపీ ఫీల్ అయ్యి ఎవరైనా పోతారు, ఆయన ప్లేస్ లో కాదు ఎవరున్నా కానీ పోతారు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఓటింగ్ చేసినప్పుడు అంతమందికి డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పోవడంలో తప్పులేదు. తప్పు ఎవరిది? బిగ్ బాస్ యాజమాన్యంది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయేదాకా సేఫ్ గా బౌన్సర్లను పెట్టాలి. నువ్వు ఇంకా నలుగురిని పెట్టియాలి, లేదంటే బెటాలియన్ కూడా పెట్టియాలి నువ్వు. ఎందుకంటే నీకు అన్ని కోట్లు వచ్చినాయి దానివల్ల సంపాదించుకున్నప్పుడు. అవును, రెమ్యునేషన్ వచ్చినప్పుడు నువ్వే అన్నావు కదా 6 seasons లో జరిగింది, ఈ 7th season లో గట్టిగా అయింది, గట్టే జరిగింది అన్నావు. గట్టే జరిగినప్పుడు గన్ని పైసలు వచ్చినప్పుడు చిన్న చేయలేవా? నువ్వు అయితే షూటింగ్లలో ఇంటికి పోనీకి బౌన్సర్లను పెట్టుకుంటావు, మరి ఇలా పెట్టడం లేదు. ఎందుకు పెట్టలేరు? ఇంకొకటి కూడా చూడండి, బిగ్ బాస్ 1 2 3 4 5 6 7 6 వరకు రిజల్ట్, లాస్ట్ రిజల్ట్ ఉంటుంది చూడు, ఇట్లా లేపుతారు. అది ఒకసారి వీడియో చూడండి, పల్లె ప్రశాంత్ ఇట్లా లేపిన అది అట్లా జరిగింది. సెకండ్ అంటే కావాలని ఇచ్చినారు, బట్ ఈ గొడవ అంతటి కారణం బిగ్ బాస్ దే. ఇప్పుడు సెకండ్ లా మన శివాజీ గారిని పెట్టుంటే ఇంత గొడవ కాకపోతుండే. అది థర్డ్ కాబట్టి వాళ్ళ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా కొంచెం చల్లబడుతుండే. సెకండ్కి వచ్చేసరికి గెలవకపోతే ఇంత రచ్చ కాకపోతుండే. ఇద్దరు సేమ్ ఫ్యామిలీ లాగా ఉన్నారు కాబట్టి ఇద్దరు లీలాడితే మాత్రం ఈ రచ్చలు కాకపోతుండే, ఇవేం గొడవలు కాకపోతుండే. ఆ సీరియల్ బ్యాచ్ నన్ను పెట్టినారు. నాకు తెలిసి ఆ బస్సు వలగొట్టింది అమర్దీప్ ఫ్యాన్సే అవ్వచ్చు. ఏంది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు రాళ్ళు కొట్టరు, ఓడిపోయిన వాళ్ళు మాత్రం కొడతారు, అంతే. పోలీస్కి కోర్టుకి ఏమాత్రం తెలీదా? యాజమాన్యం కూడా పిలిచి మాట్లాడదాము, ఆయనతో వచ్చిన ఇంకో నలుగురు బయటకు వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం అన్నది. ఇప్పుడు కేసు పెట్టకుండా బిగ్ బాస్ మెయింటైన్ అదేంది ఎవరు చేస్తారో వాళ్ళని కూడా పిలిచేది ఉండే, వాళ్ళని పిలిచి ఇప్పుడు యాక్షన్ ఈయన మీదనే ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు బిగ్ బాస్ వల్లనే అయ్యింది కాబట్టి బిగ్ బాస్ కి హెడ్ ఎవరో ఆయనను కూడా పిలిచి ఆయనను కూడా కూర్చోబెట్టేది ఉండే. ఇప్పుడు మీరు బిగ్ బాస్ చేయడం వల్లనే కదా ఇది ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు ఈయన గెలిచినందుకే, నువ్వు రిటర్న్ వచ్చినందుకే ఇంత అయ్యింది అని అంటే, నువ్వు మెయింటైన్ చేసినందుకే, నువ్వు ఈ బిగ్ బాస్ షో పెట్టినందుకే కదా నువ్వు ఇంత రచ్చ అయిందని చెప్పి ఆయనను కూడా గుంజేది ఉండే. అంతే తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు బయటకు వచ్చారు అన్న, వాళ్ళ తమ్ముడు వాళ్ళని కూడా లోపల పెట్టారు కదా.
ఏమో తప్పు చేయలేరు కాబట్టి కోర్టు వస్తారు బయటికి. ఈయన ఒక్కైనా వచ్చిందంటే వాళ్ళు కూడా వస్తారు బయటికి. ఎందుకు రాడు? వీళ్ళందరూ సెల్ఫీ వీడియోలు తీశారు కానీ ఎవ్వరు కూడా కోర్టు దాకా ఇంటికి వెళ్ళిన లేరన్నా. కూడా ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ సెల్ఫీ వీడియోలు ఇప్పుడు వీడియోలు పెట్టినారు. బట్ మీరు ఆడికి వెళ్ళి బోలే ఎంత ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు? మీలాగా 100 రోజులు లేడు, 2 వారాలు కూడా లేడు. 2 వారాలలో ఆయన ఏందనేది మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది, మొత్తం తెలుగు రాష్ట్రాలకి తెలిసింది. సో థ్యాంక్స్ టు బోలే. నిజం చెప్పాలంటే మన బోలే గారు చాలా చాలా అన్న కొద్దిగా అన్న. హాయ్. శివ అనే వ్యక్తి పల్ల ప్రశాంత్ మీద ఇదవుతున్నాడు, నీ అభిప్రాయం ఏంటన్నా? శివ అన్న వ్యక్తి ఇప్పుడు యాంకర్ పొజిషన్లోకి వచ్చాడు. ఇంతకుముందు ఆయన హైదరాబాద్లో ఏ రకంగా ఉన్నాడో, ఎలా చేశాడో మన అందరికి కూడా తెలిసిందే. మన ప్లాట్ఫామ్ మీద పడుకొని 20 రూపాయలు 50 రూపాయలు భోజనాలు తినేసి కొంచెం అట్లా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాం జరిగింది. ఆయన ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చినా కూడా ఒక కామన్ మ్యాన్ కప్ తీసుకుని వస్తే ఒక కామన్ మ్యాన్కి ఒక మనిషిలాగా కూడా చూడకుండా అలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ శివ? కరెక్ట్ కాదు. అది ఒక యాంకర్ పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఒకళ్ళని పైకి లేపాలని చూడాలి తప్ప ఒకళ్ళని కింద పడేయాలని చూడకూడదు. అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే నిన్ను ఇంతగా ఒక శివానే ఎందుకని అంటున్నావు? అంతమంది యాంకర్లు వచ్చారు అక్కడ, వాళ్ళందరి పేర్లు చెప్పకుండా శివ 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 అని సోషల్ మీడియాలో ఎందుకు మోగుతుంది? నువ్వు ఆ రకంగా చేసావు. ఆయన మొత్తం చెప్పిందంతా వదిలేసి ఆ చిన్న అమౌంట్ నేను ఎందుకు సీఎం అయితే నేను చేస్తాను అన్న ఒక బిట్, అది ఒక సిల్లీగా తీసుకోవాలి మనం. అది దాన్ని నువ్వు ముక్కనే పెట్టుకొని సీఎం అంట అని సాగదీస్తే ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎంత ఇదైనా సరే, ఎంత ఎట్టింగ్ చేసినా సరే ముక్కలుగా చేసి జనాల్లో ఆ మైండ్ సెట్ ఎందుకు మారుస్తున్నావు నువ్వు? బ్యాడ్గా ఎందుకు చేస్తున్నావు నువ్వు? అంటే నీకేమన్నా డబ్బులు ఏమన్నా అన్నాడా, లేకపోతే నీకేమన్నా చేస్తా అన్నాడా ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది కదా. నీకు ఇంటర్వ్యూ కావాలి, బరాబర్ వెళ్ళావు. నీకు ఇవ్వకపోతే ఒక 4 రోజులు లేదా 10 రోజులు 2 నెలలు అయినా వెయిట్ చేసుకుని నీకు వీడియో చూపించుకొని రావాలా. నీకు నచ్చపోతే వెనక్కి వచ్చేయాలా. నీకు ఇవ్వలేదంటే ఆయన ఓపిక ఉన్నంతవరకు ఇస్తాడు బరాబరు. ఆయన ఒక మనిషే కదా, ఓపిక ఉన్నంతవరకు ఇస్తాడు. ఆయన తినాలి, నాకు ఓపిక లేదు అని చెప్తున్నాడు. మరి నువ్వెందుకు అర్థం చేసుకోవాలా? నువ్వు ఒక మనిషివేగా. మరి నువ్వు ఆ రకంగా వెళ్ళిపోయి అంత అలా చేసి స్ప్రెడ్ చేయడం చాలా కరెక్ట్ కాదు శివ. ఇది మాత్రం జనాలందరూ కూడా ఖండిస్తారు. నువ్వు యాంకర్ పొజిషన్లో ఉన్నావు కదా, మళ్ళీ కింద నువ్వు ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్లో కంపల్సరీ వచ్చేస్తావు. జనాల్లో ఒక బ్యాడ్ వచ్చేసింది నీ మీద అందరికీ. ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇలా చేయకూడదు. నీ వల్ల అందరి యాంకర్లకి పేరు వస్తుంది, యూట్యూబర్లకి పేరు వస్తుంది. నువ్వు మళ్ళీ నిన్న ఒక వీడియో పెట్టావు, నా ఒక్క సమస్య కాదండి, అక్కడ ఉన్న యూట్యూబర్ల అంత సమస్యల గురించి నేను మాట్లాడాను. అక్కడ యూట్యూబర్ల గురించి ఎక్కడ మాట్లాడావు నువ్వు? ఆ ఒక్క బిట్టే కదా నువ్వు పెట్టావు అక్కడ. ఈ పలానా యూట్యూబర్ అని ఒక పేరు చెప్పు నాకు. ఆయన చేయమన్నాడండి, ఆయన కూడా పెట్టాడు ఆయన ఛానల్లో, నేను పెట్టానని చెప్పు. ఎవరి ఛానల్లో కనపడతల్లా, నీ దాంట్లోనే కనపడుతుంది. నువ్వే స్ట్రోల్ చేస్తున్నావు, నువ్వే ఇన్స్టాలో వీడియోలు పెడుతున్నావు, ఫేస్బుక్లో పెడుతున్నావు. అంత అవసరం ఏమి నీకు? ఆ వీడియో తప్ప ఇంకా వీడియోలు ఎవరు ఎవరన్నారా? లేకపోతే నీకు యాంకర్గా వేరే వాళ్ళు పనిచేయరు, నువ్వు సెట్ అవ్వు, పిలవట్లేదా? ఏదో రీజన్ ఉంటుంది కదా నీకు.